బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈజ్ ద థర్డ్ ఫిల్మ్. లైక్ నైట్ తిమ్మరాజ్పల్లి టీవీ చూసి, మార్నింగ్ పాపం ప్రతాప్ చూసి, ఆఫ్టర్నూన్ 2:10కి సినీ టౌన్ మియాపూర్లో చూసాము. అసలు ఘోరం ఏంటంటే వాళ్ళు థియేటర్లో ఏసీ కూడా ఆన్ చేయలేదు. లైక్ మధ్యాహ్నం మిరాజ్ సినీ టౌన్. బట్ ఓకే, ఇంటర్వెల్ వెళ్ళి చెప్తే ఆన్ చేశారు. అంటే ఏమీ లేదు నాకు నిజంగా చెప్పడానికి. ఇప్పుడు కొన్ని సినిమాలు కోపం తెప్పిస్తాయి. ఆ కోపాన్ని నేను అప్పుడప్పుడు ఇట్లా కెమెరా ముందు చెప్తే, ఏంట్రా చిన్న సినిమాల మీదనేనా నీ కోపం, నీ ఫ్రస్ట్రేషన్, పెద్ద సినిమాలు వస్తే ఎందుకు పొలైట్గా ఉంటావు అదంట. పాయింట్ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ పెద్ద సినిమా ఆర్ చిన్న సినిమా. ఏ సినిమా టాలరెన్స్ని విపరీతంగా టెస్ట్ చేసింది అని, ఇది అలాంటి సినిమాని. ఇది ఖచ్చితంగా టాలరెన్స్ని చాలా టెస్ట్ చేసే సినిమా అనేది. బట్ ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా తెలియదు, ఎవరు దీనికి కారకులు అనేది కూడా తెలియని ఒక సినిమా ఇది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరి వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది కదా. ఈ సినిమా చూస్తే అసలు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని కూడా తెలియదు. లైక్ ప్రతి బీట్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి సాంగ్, ప్రతి క్యారెక్టర్, ప్రతిదీ ఫేక్గా ఆటో కంప్లీట్ జోన్లో ఉంటుంది. లైక్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంటే ఆ మాటను మనం ఫినిష్ చేసేయగలుగుతాం. 90స్లో బి గోపాల్ గారి సినిమాలు ఉన్నాయి కదా, లైక్ లేట్ 90s ఎర్లీ 2000స్లో బి గోపాల్ గారి సినిమాలు. ఇది అప్పుడు వచ్చినా కూడా ఇదేదో బి గోపాల్ గారి సినిమా చూసి రిపీట్ చేసిన ఫామ్లో చాలా బోరింగ్గా ఉంది అని అనిపించే సినిమా ఇది. అంటే ఆల్మోస్ట్ ఒక 26 years ముందు వచ్చినా కూడా అదే. ఏం లేదు పెద్ద చెప్పడానికి. అంటే నిజంగా ఏం లేదు. నేను ఫ్రెండ్కి ఎవరికి మెసేజ్ చేశా ఇంటర్వెల్ తర్వాత. ఏంటంటే, ఇది మహేష్ బాబుది కలేజాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఈ ఎడారి ఏంటి ఎంత ఉంది, ఇసుక అమ్ముకునే వాడికి తప్ప ఎవడికి పనికిరాదని. అట్లా సరే, ఈ సినిమా యూట్యూబ్లో రోస్టింగ్ క్రియేటర్స్ ఉంటారు కదా, రోస్ట్ వీడియోస్ చేసే క్రియేటర్స్, వాళ్ళకి తప్ప ఈ సినిమా ఎవరికి పనికిరాదు అని అనిపించింది నాకు. అదే ఆయనకు చెప్పా. సెకండ్ హాఫ్ అయిపోయాక ఈ సినిమా రోస్టింగ్కి కూడా పనికిరాదనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే హేట్ వాచింగ్ మూవీస్ అని ఉంటాయి, ఇది హేట్ వాచింగ్ కూడా కాదు. ఇది హేట్ వాచ్ చేద్దామని 4-5 కలిసి పెట్టుకుంటే కూడా వాళ్ళకి తీసేస్తుంది ఉన్న ఎనర్జీని. సో యా, ఐడియల్లీ ఓకే, సినిమా అనేది ఎసెన్షియల్ కాదు, నోబడీ ఫోర్స్డ్ ఇట్ ఆన్ అస్, కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయలేదు. కానీ సర్లేండి, వదిలేండి. యా, సో అదే బ్యాడ్ బాయ్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్.